హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో బెల్లం వేసి సేమియా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మనం బెల్లం వేసిన పాలు విరగకుండా పర్ఫెక్ట్గా సేమియా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. మనకి చక్కెర వేసి చేసుకునే దానికంటే బెల్లం వేసి చేసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది చాలా హెల్దీ, పైగా టేస్టీగా కూడా ఉంటుందండి. కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో ఒక బెల్లం ఇలా దంచి తీసుకున్నాను. అలాగే మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. ఇక్కడ నేను కిస్మిస్, బాదం, జీడిపప్పు 2 టైప్స్ ఆఫ్ కిస్మిస్ తీసుకున్నానండి. అలాగే 1 కప్పు సేమియా తీసుకున్నానండి. ఇక్కడ ఈ కప్పుతో 1 కప్పు. ఇప్పుడు మనం సేమియా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి నేను 1 లీటర్ పాలని తీసుకున్నానండి. ఇది చాలా చిక్కటి మీగడ పాలండి. ఆ మీగడ కరిగేంత వరకు నేను ముందే ఇలా కాగపెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకాస్త వేడి చేసుకుంటున్నాను. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఈ కప్పు సేమియాని ఇలా పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని ఒక 2-3 నిమిషాల వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి సేమియా గడ్డగట్టకుండా ఉంటుంది. ఈ సేమియా ఆల్రెడీ వేయించిన సేమియానే. ఈ సేమియా ఇలా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇంకాస్త మరగనిస్తూ ఉండాలండి. అది ఇలా పక్కన బాయిల్ అవుతుంటే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ నెయ్యిలో వేయించుకుందాం. దానికోసం నేను ఇక్కడ చిన్న కడాయి పెట్టేసి ఒక ఫుల్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేశాను. ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి మనం కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. ముందుగా జీడిపప్పు, బాదం, తర్వాత కిస్మిస్ వేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ పాలలో నేను 1 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా పల్చగా కావాలంటే ఇంకాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇవి చాలా చిక్కటి పాలు కాబట్టి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఈ పాలలో వేసుకుందామండి. ఇలాగా బాయిల్ అవుతున్న పాలలో మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుందామండి. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు గ్యాస్ పైన ఉంచి తర్వాత దించి ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇది కాస్త చల్లబడనివ్వాలి. అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, అలాగే మనం దంచి పెట్టుకున్న బెల్లాన్ని వేసి బాగా కరిగేంత వరకు కలుపుకోవాలండి. ఈ సేమియా అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉందండి, మరీ వేడిగా లేదు. మరీ వేడి పైన మనం బెల్లం గనక వేస్తే ఈ పాలు అనేది విరిగిపోతాయి. మనకి తినడానికి చూడడానికి అంతగా బాగోదు. సో ఇలాగా కొద్దిగా చల్లగా అయిన తర్వాత బెల్లాన్ని, ఇలాచీ పొడిని యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం సేమియా పాయసం అనేది రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe to my channel and like my video, share my video. Thank you for watching once again. Take care. Bye bye.